సుమారు 40 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి ఇటీవల లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తాను పుట్టి పెరిగిన ప్రాంతం మందనికి విచ్చేశారు. తన సమీప బంధువుల ఇంటికి తాను వచ్చి కుటుంబ సభ్యుల్ని బంధుమిత్రుల్ని కలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులని చూడగానే రాజిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన శేష జీవితాన్ని ప్రజలు కుటుంబ సభ్యులతో గడుపుతానని రాజిరెడ్డి అన్నారు. ప్రజాసేవకి తన జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకి లోబడి చట్టం పరిధిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సరెండర్ చూపించిన తదుపరి మా ఊరికి వచ్చి మా ఊరి ప్రజలను, మిత్రులను, పాత దోస్తులను కలిసి మాట్లాడిపోవాలనేటువంటి ఉద్దేశంగానే ఇక్కడికి రావడం జరిగింది. చాలా మందిని ఆ మిత్రులందరినీ కలిసినాము. వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ సుఖ దుఃఖాలు, అరెస్టుకు సంబంధించిన విషయాలు, సరెండర్ ఏంటిది అనేటువంటిది విషయాలను స్పష్టంగానే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే ముఖ్యంగా మా కుటుంబ సభ్యులను, మిత్రులను కలవటానికే ప్రధానంగా ఇక్కడికి నేను వచ్చిన. ఇప్పటికైతే నిర్ధారించుకున్నది ఏం లేదు. ప్రభుత్వము చట్ట పరిధిలో పనిచేయచ్చు అనేటువంటి చెప్తున్నప్పటికీ అధికారపూర్వకంగా దాని మీద ఒక ప్రకటన అనేది వెలువడలేదు. ఆ ప్రకటన వెలువడ్డ తర్వాత ఆలోచిస్తాం అనేది మేము ఆలోచించుకున్నాము. దానిలో భాగంగానే ప్రభుత్వము ప్రకటిస్తుందా లేకుంటే ఏం చేస్తుంది అనేటువంటిది రేపు లేదా ఫ్యూచర్లో తెలియవచ్చు. ముఖ్యంగా ఏమో శేష జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేయాలనేది నా ఉద్దేశం. అందులో భాగంగానే ఆలోచిస్తున్నాను.